హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగ్స్ బై సామ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే మన పాస్పోర్ట్కి కావాల్సిన డాక్యుమెంట్స్. పాస్పోర్ట్ మీరు అప్లై చేశారు. సో పాస్పోర్ట్ వెరిఫికేషన్కి మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు అనే దానికి నేను ఇవాళ చెప్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను పాస్పోర్ట్ అప్లై చేసుకున్న 1 వీక్కి నాకు ఆ పోస్ట్ ద్వారా వచ్చింది. నేను అప్లై చేసిన తత్కాల్ పాస్పోర్ట్ నాకు కొంచెం ఇంపార్టెంట్ వల్ల చాలా అర్జెన్సీ వల్ల నేను పాస్పోర్ట్ అనేది బుక్ చేసుకున్నాను. తత్కాల్ అయితే మీకు 1 వీక్ లోపలే మీకు వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 1 వీక్ పట్టింది పాస్పోర్ట్ చేతికి వచ్చేసరికి. సో ఫస్ట్ పాస్పోర్ట్ రాగానే మీరు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మీ నేమ్ అన్నీ కరెక్ట్గా ప్రింట్ అయ్యా లేదా మీ అడ్రస్ అనేది. ఇంక మనం వీడియోలోకి వెళ్తున్నట్లయితే సో ఫస్ట్ మనం తత్కాల్ గురించి మాట్లాడుకుందాం. మీరు తత్కాల్ పాస్పోర్ట్ తత్కాల్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ 13 డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ 13 డాక్యుమెంట్స్లో మీరు ఏమైనా 3 డాక్యుమెంట్స్ అనేవి అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. జిరాక్స్, ఒరిజినల్ అండ్ జిరాక్స్. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మీ 10th మార్క్ లిస్ట్ అది కాకుండా త్రీ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్, అవి అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. ఇఫ్ మీరు స్టూడెంట్ అయితే మీ కాలేజ్ ఐడి కార్డు కూడా వ్యాలిడ్ చేస్తారు. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అందులో మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్ అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ గ్యాస్ బిల్, ఇంకా 7 ఉన్నవి. అవి నీకు మేము మొత్తం ఒక లాస్ట్లో అటాచ్ చేస్తాను డాక్యుమెంట్స్ మొత్తం. సో యాజ్ యూజువల్గా అందరి దగ్గర ఉండేది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇవి తత్కాల్కి కంపల్సరీగా 3 కావాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఆ తత్కాల్ పాస్పోర్ట్కి 3 డాక్యుమెంట్స్ అనేవి సరిపోతాయి. ఆ లిస్ట్ ఆఫ్ 13 డాక్యుమెంట్స్లో మీరు ఏమైనా 3 తీసుకొని వెళ్ళొచ్చు మీ దగ్గర ఉండేటివి. ఇది తత్కాల్కి సంబంధించింది. ఆ 3లో వితౌట్ యువర్ 10th మార్క్ లిస్ట్, 10th మార్క్ లిస్ట్ అనేది కాకుండా ఆ లిస్ట్ ఆఫ్ 13లో మీరు 3 డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ పాస్పోర్ట్. జనరల్ పాస్పోర్ట్ అనేది మ్యాక్సిమం 20 days పడుతుంది మీకు డెలివరీ అయ్యేదానికి. సో జనరల్ పాస్పోర్ట్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి యాజ్ యూజువల్ 10th మార్క్ లిస్ట్, అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి, ఈ రెండింటిలో ఏదైనా తీసుకొని వెళ్ళచ్చు. ఒరిజినల్ విత్ జిరాక్స్. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది పెద్దది ఉండాలి. లైక్ ఏటీఎం కార్డ్ టైప్ చిన్న ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు. సో పెద్దది ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. ఈ ఆధార్ కూడా వ్యాలిడ్ చేయరు. ఈ ఆధార్ పైన ఆ టిక్ మార్క్ ఉండాలి, క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పినట్లుగా ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. సో అక్కడ ఎటువంటి రిస్క్ లేకుండా త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి పాస్పోర్ట్ మీ చేతికి వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.